హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది షటిల్. ఇది వచ్చేసి షటిల్ని లాక్ చేసే స్టాపర్. ఇది అంబ్రెల్లా మిషన్ షటిల్. మీ అందరికీ తెలుసు. ఈ షటిల్ని మనం మిషన్లో బిగించే ముందు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలండి. ఇక్కడ చూడండి, దీంట్లో 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పిన్నులాగా కనబడుతుంది కదా, ఈ సెక్షన్ మొత్తాన్ని కూడా ఇన్నర్ పార్ట్ అంటారు. ఇక్కడ పైన రొటేట్ అవుతుంది కదా, ఈ రొటేట్ అయ్యే భాగాన్ని అప్పర్ పార్ట్ అంటారు. షటిల్లో ఈ విధంగా 2 పార్ట్స్ అయితే ఉంటాయండి. మనం మెషిన్ కుట్టేటప్పుడు ఈ ఇన్నర్ పార్ట్ అనేది కదలకుండా ఒకే చోట ఫిక్స్ అయి ఉండాలి. మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు కేవలం ఈ పై భాగంలో ఉన్న ఈ అప్పర్ పార్ట్ మాత్రమే తిరగాలి. ఓకే, ఇది వచ్చేసి మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు షటిల్లో ఉన్న ఇన్నర్ పార్ట్ని లాక్ చేసే స్టాపర్ ఇది. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఈ షటిల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ షటిల్ ఇన్నర్లో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక గ్రూవ్ ఉంటుంది. ఈ స్టాపర్కున్న హుక్ అనేది ఈ గ్రూవ్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా కూర్చుంటే షటిల్ ఇన్నర్ భాగం అనేది మిషన్ రన్నింగ్లో అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మిషన్కి కరెక్ట్గా ఏ విధంగా బిగించుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ షటిల్ మనం మిషన్లో బిగించే ముందు మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, ఈ షటిల్కున్న హోల్లో ఎలాంటి డస్ట్ కానీ దారం పోగులు కానీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. అలాగే ఇక్కడ షటిల్ని బిగించే 3 స్క్రూలు కనపడుతున్నాయి కదా, ఈ 3 స్క్రూస్ లోపల హోల్లోకి లేకుండా బయటికి తిప్పుకోండి. ఎందుకంటే ఈ స్క్రూస్ అనేవి లోపలికుంటే ఈ షటిల్ అనేది ఈ మిషన్ రాడ్కి ఫ్రీగా ఎక్కదు. ఈ షటిల్కున్న ఈ 3 స్క్రూస్ని ఇప్పుడు బిగించద్దండి. ఈ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఈ షటిల్ని రాడ్లో కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హోల్ కనపడుతుంది. ఇది వచ్చేసి నీడిల్ ప్లేట్ హోల్ అంటారు దీన్ని. నీడిల్ అనేది ఈ హోల్ గుండానే మనకు లోపల షటిల్లోకి వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఈ షటిల్ ఇన్నర్ పార్ట్లో ఈ గ్రూ కనపడుతుంది కదా, అంటే స్టాపర్ హుక్ కూర్చునే ఈ గ్రూ భాగాన్ని పైన కనపడే నీడిల్ ప్లేట్కున్న హోల్కి స్టడీగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మిషన్ నీడిల్ అనేది ఈ హోల్ గుండానే లోపలికి వస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి, ఈ విధంగా నీడిల్ అనేది షటిల్లోకి వస్తుంది. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటే మన మిషన్లో స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే, ఈ విధంగా షటిల్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టాపర్ని బిగించుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న హోలు. ఈ హోల్ వచ్చేసి స్టాపర్ని బిగించుకోవడానికి ఉన్న హోల్ ఇది. ఈ స్టాపర్కున్న హోల్ని ఈ హోల్ మీద కూర్చోబెట్టి అట్ ది సేమ్ టైం ఈ స్టాపర్కున్న హుక్ని ఈ షటిల్ ఇన్నర్ పార్ట్లో ఉన్న ఈ గ్రూలో కూర్చునేటట్టుగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా షటిల్ లాక్ని కూర్చోబెట్టుకొని స్క్రూని బిగించుకోండి. ఫుల్ టైట్ చేయకుండా హ్యాండ్ టైట్లో ఉంచుకోండి. ఎందుకంటే ఈ షటిల్ని కరెక్ట్గా అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ లాక్ అనేది ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఈ నీడిల్ ప్లేట్ హోలు, షటిల్లో ఉన్న ఈ హోలు 2 కరెక్ట్గా స్టడీగా పెట్టుకొని ఈ షటిల్ లాక్కున్న ఈ స్క్రూని ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా స్టాపర్కున్న స్క్రూని గట్టిగా బిగించేసేయండి. ఇప్పుడు షటిల్ అండ్ నీడిల్ టైమింగ్ సెట్టింగ్ని చూద్దాం. ఇక్కడ ఏంటంటే, టైమింగ్ సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఈ ప్రెజర్ ఫుట్ని అలాగే ఈ నీడిల్ ప్లేట్ని ముందు మనం రిమూవ్ చేసుకోవాలి. లోపల ఏదైనా డస్ట్ ఉంటే నీట్గా ఓల్డ్ క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్ కూడా అడ్డంగా ఉంది, అందువల్లే దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం షటిల్ని స్టాపర్ని ఏ విధంగా బిగించుకోవాలో చూసాము. షటిల్ అండ్ నీడిల్ టైమింగ్ సెట్టింగ్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఏంటంటే, ఈ షటిల్లో ఉన్న ఇన్నర భాగం తిరగకుండా ఈ స్టాపర్ని బిగించాం. ఈ షటిల్ పై భాగం మాత్రం
మనం మిషన్ రన్నింగ్లో ఉన్నంతసేపు ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు షటిల్ని కరెక్ట్గా నీడిల్కి సెట్ చేసుకోవాలి అంటే కింద ఉన్న షటిల్ని ఈ విధంగా పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ షటిల్కి ఒక షార్ప్ పాయింట్ కనపడుతుంది కదా, దీన్నే మనం షటిల్ హుక్ అంటాం. ఈ హుక్నే మనం నీడిల్కి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా షటిల్ని మనం తిప్పేటప్పుడు ఈ నీడిల్ అనేది కిందకి రాకూడదు. కిందకి రాకుండా ఉండాలి అంటే మనం హ్యాండ్ వీల్ని ఒక చేత్తో పట్టుకోవాలి. ఇప్పుడు ఈ షటిల్ హుక్ని ఇలాగే స్టడీగా పట్టుకొని హ్యాండ్ వీల్ని నెమ్మదిగా తిప్పుతూ నీడిల్ని కిందకు దించండి. నీడిల్ని పైకి కిందికి అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి షటిల్ని గట్టిగా పట్టుకోండి. ఈ అడ్జస్ట్మెంట్ చేసే టైంలో షటిల్ అనేది కదలకూడదు. ఇక్కడ ఏంటంటే ఈ నీడిల్ని కిందకు దించేటప్పుడు ఈ షటిల్ హుక్కు తగలకుండా చూసుకోండి. ఇప్పుడు నీడిల్ అనేది కిందకు వెళ్ళి పైకి వచ్చే మూమెంట్ ఉంది కదా, ఆ మూమెంట్ దగ్గర హ్యాండ్ వీల్ తిప్పడం ఆపండి. ఇప్పుడు ఈ షటిల్ హుక్కుని నీడిల్ హోల్ కంటే కొంచెం పైన ఉండేటట్లు, అలాగే నీడిలు షటిల్ హుక్కి తగలకుండా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎందుకంటే నీడిల్ అనేది షటిల్ హుక్ తగులుతుంటే నీడిల్స్ విరిగిపోతాయి. అలాగే షటిల్ హుక్కి నీడిల్కి మధ్యలో ఉండే గ్యాప్ కూడా గాలి దూరే సందు మాత్రమే ఉండాలి. ఓకే, ఈ విధంగా నీడిల్ని షటిల్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత షటిల్కున్న 3 స్క్రూస్లో ఒక స్క్రూని టైట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మెల్లగా హ్యాండ్ వీల్ని తిప్పుతూ సెట్టింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సెట్టింగ్ కరెక్ట్గా ఉంటే షటిల్కున్న మిగతా స్క్రూస్ను కూడా టైట్ చేసుకోండి. ఈ విధంగా షటిల్ అండ్ నీడిల్ టైమింగ్ని సెట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి ఏ పార్ట్స్ అయితే మనం రిమూవ్ చేసామో మొత్తాన్ని నీట్గా వరుసగా ఒక్కొక్కటి బిగించుకుంటూ రావాలి. చూడండి, ఇది ఫీడ్ డాగ్ని బిగించేటప్పుడు ఎలాంటి ప్లే లేకుండా గట్టిగా బిగించుకోండి. అలాగే నీడిల్ ప్లేట్ను కూడా బిగించుకోండి. ఈ విధంగా మీరు మీ మిషన్లో ఈ షటిల్ టైమింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే మీ మిషన్లో వచ్చే స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్, కుట్టుపడకపోవటం, లేదంటే మాటికి దారం దిగిపోవటం, ఇంకా మిస్సింగ్ స్టిచ్చెస్ రావటం, నీడిల్స్ విరిగిపోవటం, ఇలాంటివి ఏవి కూడా జరగవు. మీ మిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని ఒక లైక్ చేయండి, మీ టైలరింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్మార్ట్ టైలర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.